హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనే పాత సామెత మరోసారి నిజం అవుతోందా? నిన్నటి వరకు సేఫ్ అనుకున్న సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పుడు రిస్క్లో పడ్డాయా? నిన్నటి వరకు లాభసాటి కాదు అని అనుకున్న వ్యవసాయం ఇప్పుడు బిజినెస్గా ఎదగబోతోందా? ఎస్, అదే జరగబోతోంది. ఏఐ వచ్చాక సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ భద్రత తగ్గింది, కానీ అదే ఇప్పుడు యువతకి కొత్త దారులు చూపిస్తోంది. గ్యారంటీ లేని సాఫ్ట్వేర్ జాబ్స్ని వదిలి కొత్త తరం ఇప్పుడు పంట పొలాల వైపు చూస్తోంది. ఈ అగ్రిటెక్ ట్రెండ్ అటు యువతకి ఉద్యోగ భద్రత కల్పిస్తూనే ఇటు వ్యవసాయంలోనూ కొత్త ఆశలు కలిగిస్తోంది. మరి సాఫ్ట్వేర్ సంఖ్యలు తెంచుకొని యువత చేస్తున్న ఈ స్మార్ట్ వ్యవసాయం గురించి తెలుసుకుందామా? అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్లోకి స్వాగతం. ఏఐ వచ్చాక సాఫ్ట్వేర్ రంగంలో లే ఆఫ్ల బాధ ఎక్కువైందండి. బేసిక్ పనులన్నీ ఏఐ చేసేస్తుంటే ఎక్కువ మందిని పోషించడం ఎందుకంటూ కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. అంతవరకు పెద్ద జీతాలకు అలవాటు పడ్డ జీవితాలు జాబ్లెస్గా మారితే కుర్రాళ్ళు అయోమయంలో పడిపోతున్నారు. కానీ అందులోంచే కొత్త దారులు వెతుక్కుంటూ లే ఆఫ్ల భయం లేని వ్యవసాయం వైపు చూస్తున్నారు. కానీ అక్కడ నేర్చుకున్న టెక్నాలజీని ఇక్కడ వాడేస్తున్నారు. అవునండి, ఈ యువతరం వ్యవసాయాన్ని ఓ కష్ట నష్టాల ఊబిలాగా చూడటం లేదు. టెక్నాలజీని వాడి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనుకుంటున్నారు, అగ్రి బిజినెస్గా మార్చేయాలనుకుంటున్నారు. మరి వ్యవసాయ దేశమైన ఇండియాకి ఇది నిజంగా గొప్ప శుభవార్తే కదా. భారతదేశం వ్యవసాయ దేశం, కానీ అదేంటో వ్యవసాయం మన దేశంలో లాభసాటి వ్యాపారం కానే కాదు. అది దళార్లకి లాభం కలిగిస్తుంది తప్ప పండించిన రైతుకు మాత్రం నష్టాల ఊబిగానే కనిపిస్తుంది. అసలు నిజమైన మిస్టేక్ మనలోనే ఉంది. ఎందుకంటే వ్యవసాయం విషయంలో మనం పైకి ఒకటి చెబుతాం, కానీ లోపల మరొకటి ఫీల్ అవుతాం. ఉదాహరణకి, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి రైతుని పొగుడతాం. కానీ యువత వ్యవసాయం చేయబోతే మట్టి పిసుక్కుంటూ ఇదేం జీవితం అంటాం. మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేయటమే బెటర్ అనే భావన కల్పిస్తాం. వ్యవసాయంలో ఒడిదుడుకులు, సాఫ్ట్వేర్ రంగంలో జీతాలు పోల్చి చూసుకున్న యువత ఇంతకాలంగా సాఫ్ట్వేర్ వైపే మొగ్గు చూపుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏఐ వచ్చి జాబ్స్కి సెక్యూరిటీ తగ్గడంతో యువత ఇప్పుడు వ్యవసాయం వైపు చూపు సారించే అవకాశం ఏర్పడింది. గొప్ప గొప్ప ప్రమాదాలు ముంచుకొచ్చినప్పుడు ప్రాథమికంగా అవి కీడు చేసినా చివరికి గొప్ప మేలు కూడా చేస్తాయని అంటారు. ఉదాహరణకి కరోనా విషయమే తీసుకోండి. ఆ మధ్య కరోనా మహమ్మారి వచ్చి వెళ్ళింది. అది ఎంతో కీడు చేసినప్పటికీ ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి సౌకర్యాలు కరోనా తర్వాతే పెరిగాయని చెప్పక తప్పదు. చూస్తుంటే ఇప్పుడు ఏఐ ప్రభావం కూడా అలాగే అనిపిస్తోంది. ఏఐ రాక వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ భద్రత తగ్గింది. దాంతో కొందరు ఆల్టర్నేట్ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లలో చాలామంది ఇప్పుడు వ్యవసాయం వైపు చూస్తున్నారు. లే ఆఫ్ల బెడదలేని ఈ రంగంలో తమ టాలెంట్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన యువత పాతకాలం రైతుల్లాగా పనిచేస్తారనుకుంటే పొరపాటే. రైతు అంటే ఇలా ఉంటాడు అనే పాతకాలపు ముద్రని వీళ్ళు పూర్తిగా చెరిపేస్తున్నారు. తమకి తెలిసిన టెక్నికల్ జ్ఞానంతో సరికొత్త వ్యవసాయం విధానాలకి తెరతీస్తూ వ్యవసాయాన్ని ఒక భారీ బిజినెస్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో సంతోషించదగిన విషయం. మన దేశంలో పనిచేసే జనాభాలో ఇప్పటికీ దాదాపు 54.6% మందికి పొలం పనులే ఉపాధి కల్పిస్తున్నాయి. అంటే సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి బతుకుతున్నారు. అందుకే మన దేశాన్ని వ్యవసాయ దేశం అంటాం. అయితే పేరుకి వ్యవసాయ దేశమే కానీ ఇక్కడ ఎందరూ కష్టపడుతున్నా వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు. అదే అసలు సమస్య. దీనికి కారణం మన వ్యవసాయ విధానాలు. ఈ విధానాల్లో లోపాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం రావటం లేదు. తక్కువ దిగుబడి వల్ల వ్యవసాయం ఒక ఆకర్షణీయమైన రంగం అనిపించటం లేదు. పైగా సరైన పద్ధతులు వాడకపోవటం వల్ల వనరుల దుర్వినియోగం కూడా బాగా ఎక్కువ జరుగుతోంది. అంటే నీళ్లు, ఎరువులు ఎప్పుడు ఎంత వాడాలో తెలియక ఎంతో వృధా అవుతున్నాయి. ఇక వాతావరణం అంచనాలు కూడా సరిగ్గా ఉండవు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండలు ముదురుతాయో తెలియని అనిశ్చితమైన వాతావరణం వ్యవసాయాన్ని రిస్క్లో పడేస్తోంది. వీటితో పాటు సప్లై చైన్ సమస్యలు కూడా ఉన్నాయి. పండిన పంటను మార్కెట్కి చేర్చేలోపే ఎన్నో సమస్యలతో లాభాలు మిస్ అవుతున్నారు. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? అదే అగ్రిటెక్ అని అంటోంది యువతరం. టెక్నాలజీని వ్యవసాయంతో కలపడమే ఈ అగ్రిటెక్. ఏఐ పుణ్యమాని ఇప్పుడు యువత పొలాల్లోకి అడుగుపెడుతోంది. ఐటీ కంపెనీల్లో వాడే హైటెక్ విధానాలు క్రమంగా మన పొలాల్లోకి కూడా రావడం ఖాయం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు వ్యవసాయంలోకి దూసుకురాబోతున్నాయి. డ్రోన్స్ లాంటి కొత్త తరం హార్డ్వేర్ పరికరాలు, బిగ్ డేటా లాంటి సాఫ్ట్వేర్ సమాచారం
వ్యవసాయాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి. యువత వ్యవసాయ రంగంలోకి రావడం సంతోషకరమే. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏసీ రూమ్లో నీడ పట్టున కూర్చుని ల్యాప్టాప్ వాడే వాళ్ళు పొలం గట్టున వాడే సాఫ్ట్వేర్ టూల్స్ ఏముంటాయి? అసలు హైటెక్ వ్యవసాయం అంటే ఏంటి? ఇది ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్? వ్యవసాయ రంగంలో యంగ్ ఇండియా తీసుకొస్తున్న స్మార్ట్ రెవల్యూషన్ విశేషాల్లో కొన్నిటిని ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకుందాం. స్మార్ట్ అగ్రికల్చర్ ఇదే ఇప్పుడు సరికొత్త ట్రెండ్. ఈ వ్యవసాయంలో పనులన్నీ సాఫ్ట్వేర్ టూల్స్, హైటెక్ పరికరాల చుట్టూనే తిరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విషయమే తీసుకుందాం. ఏఐ వచ్చాక పంట తాలూకు డయాగ్నోసిస్ చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు పంటకేదైనా తెగులు వస్తే ఏమైందో ఏమవుతుందో అని దిగాలు పడే పరిస్థితి. కానీ ఇప్పుడు జస్ట్ ఫోటో తీసి ఏఐ టూల్కి చూపిస్తే చాలు, కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ఆ పంటకి ఏ రోగం వచ్చిందో ఇట్టే కనిపెట్టేస్తుంది. అంతేకాదు, దానికి సరైన మందుని కూడా సూచిస్తుంది. వ్యవసాయం కోసం ఏఐని వాడే విధానాల్లో ఇది కేవలం ఒక్కటి మాత్రమే. ఇక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విషయం చూద్దాం. దీనినే ఐఓటీ అంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో డివైజ్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అయి పనిచేస్తున్నాయి. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఏసీలు, స్మార్ట్ స్విచ్లు, స్మార్ట్ డోర్లు, ఇలా ఎన్నో. ఉదాహరణకి, ఆఫీస్లో ఉంటూనే మన ఇంట్లోని ఏసీని మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇంటి డోర్ లాక్ వేయడం మర్చిపోయి ఆఫీస్కు వచ్చేస్తే ఆ ఆఫీస్ మన ఇంటికి ఎంత దూరంలో ఉన్నా డోర్ లాక్ చేయొచ్చు. అది జస్ట్ స్మార్ట్ లాక్ అయి ఉండాలంతే. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో ఇలా ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు ఎన్నో రకాల సెన్సార్లు కూడా వచ్చాయి. ఇవి కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో చేరాయి. ఉదాహరణకి, మనం పొలంలో నేలలో ఎంత తేమ ఉందో తెలుసుకోవాలనుకోండి, నేరుగా పొలంలోకి దిగాల్సిన పని లేదు. అక్కడ సెన్సర్లు పెట్టి ఎప్పుడు ఎంత తేమ ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు రిమోట్ ప్రదేశం నుంచే తెలుసుకోవచ్చు. ఇక డ్రోన్స్ని ఇప్పుడు పంటని పర్యవేక్షించడానికి మాత్రమే కాదు, విత్తనాలు చల్లడానికి, పంటకి మందు కొట్టడానికి కూడా వాడుతున్నాం. ఇది అందరికీ తెలిసిందే. ఇవి మాత్రమే కాదు, ఇప్పుడు అగ్రిటెక్లో బిగ్ డేటా, డేటా అనాలిసిస్ లాంటి వాటికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పంట పొలంలో గత సంవత్సరాల్లో ఏ పంటలు వేశాం, ఎంత దిగుబడి సాధించాం అనే వివరాల్ని బట్టి ఆ పంట పొలం తాలూకు సారాన్ని, స్వభావాన్ని అంచనా వేస్తారు. దాన్ని బట్టి భవిష్యత్తులో ఆ పంట పొలంలో ఏ పంట పండిస్తే మంచిదో చక్కగా ప్లాన్ చేయొచ్చు. ఇదంతా బిగ్ డేటా, డేటా అనాలిసిస్ల వల్ల సాధ్యమవుతుంది. ఇక ప్రెసిషన్ అగ్రికల్చర్. అసలు హైటెక్ వ్యవసాయం అనగానే అన్నిటికంటే మొదట వినిపించే మాట ఇదే. ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఖచ్చితత్వం కలిగిన వ్యవసాయం అన్నమాట. ఈ స్మార్ట్ అగ్రికల్చర్లో ఏ విషయం కూడా కేవలం అంచనాల మీద, ఊహల మీద ఆధారపడదు. ప్రతిదీ ప్రాక్టికల్గా పక్కా లెక్కలతో సాగడమే దీని స్పెషాలిటీ. ఉదాహరణకి, ఒక మొక్క ఉందనుకోండి, దానికి నీరెంత కావాలన్నది కరెక్ట్గా చెప్పడం మామూలుగా కష్టం. అందుకే ఏదో అంచనా ప్రకారం మొక్కకి మనం నీరు అందిస్తాం. అయితే కొన్నిసార్లు ఆ మొక్కకి ఆ నీరు సరిపోకపోవచ్చు, అది ఎండిపోవచ్చు. అలాగే మరికొన్నిసార్లు నీరు ఎక్కువై మొక్క కుళ్ళిపోవచ్చు. ఒక మొక్కకి ఎంత నీరు అందించాలో కరెక్ట్గా చెప్పగలిగేదే ప్రెసిషన్ అగ్రికల్చర్. ఇది మాత్రమే కాదు, అనేక విషయాల్లో ఈ ఖచ్చితత్వం అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, పొలంలో ప్రతి భాగము ఒకేలా ఉండదు. ఒక చోట నీరు ఎక్కువగా ఉండాలి, ఒక చోట తక్కువగా ఉండాలి. ఎరువు కూడా అంతే. ఒక చోట ఎక్కువ వేయాలి, మరో చోట తక్కువ వేస్తే సరిపోతుంది. సాధారణమైన వ్యవసాయంలో ఇలాంటి భేదాలు పట్టించుకోం. అందుకే ఖచ్చితమైన లెక్కలు లేకుండా పొలం అంతటినీ ఒకే విధంగా ట్రీట్ చేసేస్తాం. కానీ ఇది కరెక్ట్ కాదని నిరూపిస్తోంది ప్రెసిషన్ అగ్రికల్చర్. ఇప్పుడు డేటా ఇమేజింగ్ టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో ప్రతిదీ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఏ మొక్కకి ఎంత నీళ్లు కావాలి, పొలంలో ఎరువు ఎంత వేయాలి, ఎక్కడ వేయాలి, ఇవన్నీ పక్కాగా తెలుసుకోవచ్చు. ఇలా ఖచ్చితత్వంతో చేసే వ్యవసాయం వల్ల పంటకి మేలు జరగడమే కాదు, వనరులు వేస్ట్ కాకుండా ఉంటాయి కూడా. వాడాల్సిన నీరు, ఎరువులు కూడా ఎంత వాడాలో అంతే వాడతాం కాబట్టి వృధా కావు. ఇక్కడ జీపీఎస్, జీఐఎస్ గురించి కూడా చెప్పుకోవాలి. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. పొలాన్ని మ్యాపింగ్ చేయడానికి, పొలంలో ట్రాక్టర్లు పక్కదారి పట్టకుండా సరైన లైన్లో నడపడానికి ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నారు. ఇక జీఐఎస్ అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నేల నాణ్యతని విశ్లేషించడానికి దీన్ని వాడుతున్నారు. సరే, ఎంత స్మార్ట్ టెక్నాలజీ వచ్చినా వ్యవసాయంలో మరీ అంత ఖచ్చితంగా ఉండాలా అంటారు కొందరు. ఈ ఖచ్చితత్వ వ్యవసాయం వల్ల లాభం ఏమిటి అనేవాళ్లకి స్పష్టమైన సమాధానం ఖచ్చితమైన ఫలితాలే. రీసెంట్ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ప్రెసిషన్ అగ్రికల్చర్ వల్ల ఇటీవల దిగుబడి 18% పెరిగిందని తెలుస్తోంది. గోధుమ దిగుబడి అయితే 15 నుంచి 20% వరకు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. సాగు ఖర్చు కూడా ఎకరానికి 4 నుంచి 6 వేల రూపాయల వరకు ఆదా అవుతోంది. అంతేకాదు ప్రెసిషన్ అగ్రికల్చర్ వల్ల అనవసర వినియోగం తగ్గి నీరు కూడా 30 నుంచి 40% ఆదా అవుతోంది. ముఖ్యంగా చెరకు సాగు విషయమే తీసుకుంటే గతంలో కంటే ఈ ప్రెసిషన్ విధానం వల్ల నీటిని 35% వరకు పొదుపు చేయవచ్చని తెలుస్తోంది. పురుగు మందుల విషయం కూడా అంతే. అవసరమైనంత వరకే వాడడం వల్ల వాటి వినియోగం ఇప్పుడు 30% తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది పంటలకి ఎంతో మంచిది. ప్రెసిషన్ సాగు వల్ల పొదుపు జరగడమే కాదు, రైతుకి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ప్రెసిషన్ అగ్రికల్చర్తో పంజాబ్, మహారాష్ట్రలో కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ విధానం వల్ల రైతుకి నికర ఆదాయం హెక్టారుకు సుమారు 10,000 రూపాయల వరకు పెరగడాన్ని ఈ ప్రయోగాల్లో గమనించారు. ప్రెసిషన్ అగ్రికల్చర్ అన్నది రోజురోజుకు పెరుగుతోంది. దీని మార్కెట్ గణాంకాలు కూడా ఆశావహంగా ఉన్నాయి. ప్రెసిషన్ అగ్రికల్చర్ మార్కెట్ మన దేశంలో 2025లో $334 మిలియన్ ఉంది. ఇది 2034 నాటికి ఏకంగా $738.7 మిలియన్ చేరుతుందని అంచనా. అంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలకి పైగా చేరుతుందన్నమాట. మొత్తం మీద టెక్నికల్ వ్యవసాయం అనేది ప్రతి ఏటా దాదాపు 10% చొప్పున పెరుగుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం యువత ఇటువైపు అడుగులు వేయడం అనేది దీనికి మరింత ఊపు ఇవ్వబోతోంది. టెక్నాలజీ వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందడం ఒక కోణం అయితే, వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని ఎదుగుతున్న అగ్రిటెక్ బిజినెస్ అభివృద్ధిని కూడా మరోవైపు గమనించాల్సి ఉంది. వ్యవసాయ రంగంలో ఇప్పుడు బయోటెక్నాలజీ పరికరాలు, సెన్సర్లు, డేటా అనలిటిక్స్ పరికరాలు వాడడం ఎక్కువ అవుతోంది. ఇందువల్ల అగ్రిటెక్ రంగం వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా గ్రామాలే ఇందుకు కారణం. గ్రామాల్లో ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం పెరిగింది. గతంలో గ్రామాల్లో కేవలం 15 నుంచి 30% మంది మాత్రమే ఇంటర్నెట్ వాడేవారు. ఇప్పుడది 52%కి చేరింది. వ్యవసాయంలో టెక్నాలజీతో మార్పులు తెచ్చే క్రమంలో ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పల్లెల్లో ఇంటర్నెట్ వాడకం మరింత పెరిగితే, ప్రభుత్వాల మద్దతు కూడా బాగుంటే 2034 నాటికి ఈ అగ్రిటెక్ మార్కెట్ విలువ 21,000 కోట్ల దాకా పెరుగుతుందని అంచనా. అంటే సగటున ఏడాదికి దాదాపు 11% అభివృద్ధి అన్నమాట. ఇది చిన్న విషయం కాదు. సో సాఫ్ట్వేర్ వదిలిపెట్టి తమ టెక్నికల్ స్కిల్స్ని వ్యవసాయం వైపు మళ్లిస్తున్న యువతకి ఇది ఆశావహమైన వార్తని చెప్పి తీరాలి. ఎప్పుడు పోతుందో తెలియని సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండే వ్యవసాయాన్నే బిజినెస్గా మార్చుకోవడం తెలివైన పనని నేటి యువత భావిస్తోంది. ఇది దేశానికి మేలు కలిగించే పరిణామం. వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని యువత కొత్త కంపెనీలు ప్రారంభించడం, ఇదే అగ్రిటెక్ స్టార్టప్ ట్రెండ్. నిజానికి ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది, కానీ ఇప్పుడే స్పీడ్ అందుకుంది. టెక్ రంగంలో నుంచి వ్యవసాయంలోకి రావడం అంటే వైట్ కాలర్ జాబ్ కాస్త గ్రీన్ కాలర్ జాబ్గా మారినట్టే. ఇక్కడ సక్సెస్ ఉంది, స్థిరత్వం ఉంది. అందుకే క్రమంగా అగ్రిటెక్ స్టార్టప్స్ ఊపందుకుంటున్నాయి. అయితే ఎగ్జాంపుల్ చూస్తే తప్ప సక్సెస్ని నమ్మలేం. మరి మన దేశంలో ఇప్పుడు సక్సెస్ అయిన అగ్రిటెక్ సంస్థలేవి? ఇవి ఏం సాధించాయి, ఏం సాధిస్తున్నాయి? అలాంటి వివరాలు ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. అగ్రి స్టార్టప్లన్నీ సక్సెస్ అవుతాయని గ్యారెంటీ ఏమీ లేదు. కానీ ఇప్పుడు అగ్రిటెక్లో అవకాశాలు పెరుగుతున్నాయన్న విషయం మాత్రం పూర్తి నిజం. బిజినెస్ పీపుల్కి మాత్రమే ఎక్కువ విలువ ఇచ్చే సమాజం మనది. అందుకేనేమో అన్నదాతలైన రైతుల్ని చూడాల్సినంత గౌరవంగా చూడడం లేదు మన సమాజం. కానీ రేపు అగ్రిటెక్ స్టార్టప్లు ఎదిగి అగ్రస్థానంలోకి వెళ్ళినప్పుడు యువ రైతులంతా అగ్రి బిజినెస్ మ్యాన్గా గుర్తింపు పొందడం ఖాయం. ఒకప్పుడు ఐటీ దిగ్గజాలతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు తమ ఉద్యోగాల్ని వదిలేసి వ్యవసాయం వైపు వస్తున్నారు. ఇప్పుడు ఏఐ కారణం వల్ల వేగం పెరుగుతుండొచ్చు, కానీ నిజానికి టెక్ టు అగ్రి అనే షిఫ్టింగ్ ట్రెండ్ కొన్ని సంవత్సరాల క్రితమే మొదలైంది. అలా షిఫ్ట్ అయిన యువత వల్లే మన దేశంలో అగ్రి స్టార్టప్స్ అనేవి ఊపందుకున్నాయి. 2013లో మన దేశంలో అగ్రిటెక్ స్టార్టప్స్ 50 కంటే తక్కువ. కానీ 2020 నాటికి ఆ నంబర్ 2,700కి చేరింది. 2024 నాటికి అది ఏకంగా 7,000కు పెరిగిపోయింది. ఇది మామూలు గ్రోత్ కాదు. ఇంతకీ ఈ అగ్రి స్టార్టప్స్ అనేవి ఎలాంటి కంపెనీలు, ఏం చేస్తాయి? పొలాలల్లో విత్తనాలు వేసి పంట పండించడం దగ్గరే ఇవి ఆగిపోవడం లేదు. ఒక్కో కంపెనీది ఒక్కో పని. రైతులకు అప్పులు ఇవ్వడం దగ్గర నుంచి పండిన పంటను సరైన ధరకి అమ్మేలా మార్కెట్స్ని వెతికి పట్టుకోవడం వరకు ఇవి ఎన్నో పనులు చేస్తున్నాయి. బిజినెస్ పరిభాషలో చెప్పాలంటే వీటినే అగ్రి ఫిన్టెక్ మార్కెటింగ్ లింకేజ్ అని అంటారు.
ప్రస్తుతం మన దేశంలో టాప్ లో ఉన్న అగ్రి స్టార్టప్స్ మాటకొస్తే ముందుగా డీహార్ట్ గురించి చెప్పుకోవాలి. వీళ్ళు రైతులకు ఒక వన్ స్టాప్ షాప్ లాంటి వాళ్ళు. వీళ్ళు రైతులకి విత్తనాల్ని, ఎరువుల్ని ప్రొవైడ్ చేయడమే కాదు, సాగుకి అవసరమైన సలహాలు కూడా ఇస్తారు. అంతేకాదు, రైతు తన పంటని అమ్ముకోవడానికి సాయం కూడా చేస్తారు. ఇప్పటికే 15 లక్షల మంది రైతులు వీళ్లతో టచ్లో ఉన్నారు. అన్నట్లు 2024 ఆర్థిక సంవత్సరంలో డీహార్ట్ వాళ్ళ ఆదాయం ఎంతో తెలుసా? 2674 కోట్ల రూపాయలు. మరి టెక్ వ్యవసాయం లాభసాటి కాదని ఎలా అనగలం? ఇక నింజా కార్ట్, ఇది ఒక B2B ప్లాట్ఫామ్, బిజినెస్ టు బిజినెస్ సప్లై చైన్ ప్లాట్ఫామ్. అంటే వీళ్ళు రైతుల దగ్గర సరుకుని డైరెక్ట్ గా రీటైలర్ కి ఇస్తారు. అంటే దుకాణదారులకి నేరుగా చేరవేస్తారన్నమాట. దీనివల్ల రైతులకి దళారుల బెడద తగ్గింది. అంతేకాదు, పంట నష్టాలు కూడా 15 నుంచి 18% నింజా కార్ట్ వల్ల తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక కార్పెన్, వీళ్ళు క్లౌడ్ టెక్నాలజీని వాడుకుంటారు. పొలంలో సాగు ఎలా జరుగుతుందో ఇంటర్నెట్ ద్వారా నేరుగా పర్యవేక్షించే అవకాశం కల్పిస్తారు. దాదాపు 1 కోటి ఎకరాల్లో వీళ్ళ టెక్నాలజీ నడుస్తోందంటే నమ్ముతారా? ఫసల్ అనేది మన దేశంలో మరో పాపులర్ అగ్రిటెక్ సంస్థ. హిందీ పేరు ఉన్నప్పటికీ వీళ్ళు చాలా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. వీళ్ళు పొలంలో IoT సెన్సార్లు పెడతారు. ఆ సెన్సార్లు నేలలోని తేమని ఎప్పటికప్పుడు చెక్ చేస్తాయి. అలాగే వాతావరణంలోని మార్పుల్ని కూడా గుర్తిస్తాయి. డేటా అనలిటిక్స్ ద్వారా రైతుకి సలహాలు లభిస్తాయి. దీనివల్ల సాగు ఖర్చు 30% వరకు తగ్గిపోతుంది. సమున్నతి అనే మరో అగ్రిటెక్ స్టార్టప్ ఉంది. వీళ్ళు మెయిన్ గా చేసే పనేంటంటే రైతులకి అప్పులు ఇవ్వడం, అంటే అగ్రి ఫైనాన్సింగ్ అన్నమాట. వీళ్ళు ఇప్పటి వరకు రైతులకి 3,500 కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఇచ్చారు. ఇండియాలో సక్సెస్ అయిన అగ్రిటెక్ స్టార్టప్స్ లో ఇప్పుడు మనం చెప్పుకున్నవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా మరెన్నో విజయాల బాటలో ఉన్నాయి. ప్రతి స్టార్టప్ కంపెనీ గొప్పగా సక్సెస్ అయిపోతుందని చెప్పడం లేదు, కానీ ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనే బాధ ఇక్కడ ఉండదు. అంతేకాదు, ఇక్కడ మనం చేసే పనుల వల్ల ఎంతో మంది రైతులకి మేలు కలుగుతుంది. వ్యవసాయ దేశమైన మన దేశం మరింత బలోపేతం అవుతుంది. అదే ఇక్కడ కీలకం. ఫర్ ఎగ్జాంపుల్, డీహార్ట్ సంస్థ వల్ల రైతులకి మధ్యవర్తుల ఇబ్బందులు తొలగి 10 నుంచి 20% ఎక్కువగా గిట్టుబాటు ధర వస్తోంది. అలాగే సమున్నతి లాంటి అగ్రిటెక్ లోన్ కంపెనీలు చేస్తున్న పని కూడా గొప్పదే. మన దేశంలో రైతులెప్పుడూ నష్టాల్లో ఉంటూ ఉంటారు. కాబట్టి లోన్లు పుట్టడం కష్టం. ఎన్నోసార్లు తిప్పుకుంటే గానీ బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. కానీ సమున్నతి లాంటి ప్లాట్ఫామ్స్ ఈ పరిస్థితిని కొంతవరకు మార్చగలిగాయి. వీళ్ళ సపోర్ట్తో దాదాపు 40% మంది రైతులకి జస్ట్ ఒక్కసారి అప్లై చేసి చేయగానే లోన్ వచ్చేస్తుంది. ధైర్యంగా పంటలు పండిస్తున్నారు. అంటే ఒక విధంగా ఈ అగ్రిటెక్ కంపెనీలు చేస్తున్నది బిజినెస్ మాత్రమే కాదు, దేశ సేవ కూడా అని చెప్పాలి. ఇప్పుడు అగ్రిటెక్ రంగంలోకి పెట్టుబడులు కూడా బాగానే వస్తున్నాయి. 2021-22లోనే ఈ రంగంలోకి సుమారు 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు అగ్రిటెక్ వైపు చూసే యువత పెరగడంతో ఇన్వెస్ట్మెంట్స్ మరింత పెరగడం ఖాయం. ఉద్యోగ భద్రత లేని సాఫ్ట్వేర్ రంగానికి స్వస్తి చెప్పి ఉన్న ఊళ్ళో పొలం చూసుకోవడమే ఇప్పుడు ట్రెండ్ కాబోతోంది. సరే, ఇలా ఉత్సాహంగా చెప్పడం సులువే, కానీ ఎన్ని చెప్పినా ఎంతో పెద్ద జీతాలుండే ఐటీ రంగాన్ని వదిలి లాభాల గ్యారంటీ లేని పొలం బాట పట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఏసీ పట్టిన పనిచేసే వాతావరణం నుంచి పొలం గట్టుకి మారడం ఒక సాహసమే అనిపిస్తుంది. అయితే ఇలా వచ్చి సక్సెస్ అయిన వారి స్టోరీలు చూసినప్పుడు మనకు స్ఫూర్తి లభిస్తుంది. ఐటీ నుంచి వ్యవసాయానికి రావాలంటే ఏఐ మాత్రమే కారణం కానక్కర్లేదు. పల్లెటూరి వాతావరణం మీద ఇష్టం, వ్యవసాయం పట్ల గౌరవం ఉంటే చాలు నిర్ణయం తీసుకోవచ్చు. మరి అలా ఐటీ నుంచి అగ్రిటెక్లోకి వచ్చి అద్భుతాలు సాధించారు కొందరు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వాళ్ళెవరో చూద్దామా? సంతోష్ కుమార్ ఎస్ తిరువనంతపురానికి చెందిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కీలక నిర్ణయం తీసుకొని పొలం బాట పట్టాడు. తన టెక్ నాలెడ్జ్ని వ్యవసాయంలో వినియోగించాడు. పొలం పనుల కోసం ఒక ఆటోమేషన్ సిస్టమ్ తయారు చేసుకున్నాడు. తన ఆఫీస్లో కూర్చుని ఉన్న తన ఫోన్ ద్వారానే పొలానికి నీళ్లు అందించగలడు ఇతను. ఇందుకోసం అతను పెద్దగా ఖర్చు చేసింది కూడా లేదు. ఉచితంగా దొరికే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని వాడుకొని ఇలాంటి టూల్స్ అన్నిటినీ అతను తయారు చేశాడు. ఈ ఇన్నోవేషన్స్కి గాను
సంతోష్ కుమార్కి 2023లో కేరళ రాష్ట్ర వ్యవసాయ ఆవిష్కరణ అవార్డు వచ్చింది. ఇతను ఢిల్లీకి చెందిన అభిషేక్ ధామా. ఇతనొక ఇంజనీర్, కానీ తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి సేంద్రియ సాగు మొదలుపెట్టాడు. వ్యవసాయం లాభసాటి కాదు అనుకునే వాళ్లకి కళ్లు తెరిపిస్తూ రోజుకి ఏకంగా 40,000 వరకు ఆదాయం సంపాదించవచ్చని ప్రాక్టికల్గా చూపించాడు. రాష్ట్రపతి దగ్గర అవార్డు అందుకున్నాడు. ఇలాగే దేవాంగ్ స్టోరీ కూడా స్ఫూర్తిదాయం. ఇతను అమెరికాలో ఐటీ ఉద్యోగం వదిలేసి కర్ణాటక తిరిగి వచ్చాడు. ఆర్గానిక్ సాగు చేస్తూ 50% తక్కువ నీటితోనే లక్షల్లో లాభాలు గడించి చూపించాడు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన యువకులు కేవలం మన దేశంలోనే కాదు. ఉదాహరణకి సోషల్ మీడియాలో ఫెంగ్ యువాన్ పేరు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇతడు మైక్రోసాఫ్ట్లో 22 ఏళ్లు పనిచేశాడు. ఇప్పుడు ఐటీ వదిలిపెట్టి బాతుల పెంపకంలో బిజీగా అయ్యాడు. ఎంతో లాభదాయకంగా వ్యవసాయం చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. అఫ్కోర్స్ వ్యవసాయంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ వీరిలాగా అద్భుత విజయాలు సాధించేస్తారని చెప్పటం లేదు. కానీ వీళ్ళు మనకి ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు. అదేంటంటే వ్యవసాయం అన్నది కూడా లాభదాయకమైన బిజినెస్ కాగలదు అని. అవును మరి, రోజూ రైతుల కష్టాల వార్తలు చదివే వాళ్లకి సాధారణంగా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. వ్యవసాయం అంటే నష్టదాయకం, అక్కడ కష్టాలు తప్ప మరేమీ ఉండవు అనే భావన కలుగుతుంది. కానీ ఆ దురాభిప్రాయాన్ని చెరిపేసి వ్యవసాయం లాభదాయకమే అని వీళ్లు నిరూపించారు. అదే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం. నిజంగా సరైన ఆధునిక టెక్ పద్ధతులతో వ్యవసాయం చేస్తే ఇప్పుడు సులువుగా విజయాలు సాధించవచ్చు. వీళ్ల విజయగాథలు మనకి చెబుతున్న రహస్యం ఇదే. ఏఐ వచ్చాక ఉద్యోగాలు పోతున్నాయి అనే దాని గురించే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, కానీ అది మాత్రమే నిజమని అనలేం. ఎందుకంటే ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు కూడా చాలానే పుట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇంజనీర్, కాంటెక్స్ట్ ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు గతంలో లేనే లేవు, ఇప్పుడు వచ్చాయి. అసలు కొత్త టెక్నాలజీ ఎప్పుడొచ్చినా కొత్త ఆఫర్స్ కూడా తీసుకొచ్చి తీరుతుంది. అగ్రిటెక్లో కూడా అంతే. డ్రోన్ పైలట్ లాంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. కానీ అగ్రిటెక్ అనేది మన దేశంలో మరింత అభివృద్ధి సాధించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని విషయాలు మెరుగుపడాలి. అప్పుడు లాభావకాశాలు పెరుగుతాయి. ఆ అవకాశాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి తెలుసుకుందామా? అగ్రిటెక్లో ఈ మధ్య కొత్త కెరియర్ ఆప్షన్ ఒకటి వచ్చింది. అదే డ్రోన్ పైలట్. పెళ్లిళ్లలోనూ ఫంక్షన్స్లోనూ డ్రోన్స్ నడపడం వేరు, అగ్రికల్చరల్ డ్రోన్ పైలటింగ్ వేరు. ఈ మధ్య పొలాల్లో డ్రోన్ల వాడకం పెరిగింది. అందుకే ఈ అగ్రికల్చరల్ డ్రోన్ పైలట్ అనే జాబ్కి డిమాండ్ పెరిగింది. ఈ ఉద్యోగం ఆశించే వాళ్ళు పెద్దగా చదవక్కర్లేదు. ఒక విధంగా ఇది కూడా కార్ డ్రైవర్ ఉద్యోగం లాంటిదే. 10వ తరగతి చదివిన వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుని డ్రోన్ పైలట్ కావచ్చు, జాబ్లో సక్సెస్ కావచ్చు. అయితే బేసిక్స్తో ఆగిపోకుండా స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఎక్కువ నేర్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఉదాహరణకి ఎంట్రీ లెవెల్ శిక్షణ తీసుకొని 1-1.5 ఏళ్ల అనుభవం మాత్రమే ఉన్న డ్రోన్ పైలట్ నెలకి 3-4 వేల కంటే ఎక్కువ సంపాదించలేకపోవచ్చు. కానీ మంచి ట్రైనింగ్ ఉండి 2 నుంచి 5 ఏళ్ల అనుభవం గడించిన డ్రోన్ పైలట్లు 8 నుంచి 10 వేల వరకు సంపాదిస్తున్నారు. టెక్నికల్గా మరింత డీప్గా వెళ్ళి NDVI ట్రైనింగ్ తీసుకుంటే అప్పుడు నెలకి 25,000 నుంచి 50,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అసలు NDVI అంటే ఏంటి? నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్. ఇది పంటల్ని స్కాన్ చేసే విధానం. ఈ NDVI డ్రోన్స్లో మల్టీ స్పెక్ట్రల్ సెన్సర్స్ కలిగిన కెమెరాలుంటాయి. ఇవి పంట మీద పడే కాంతిని విశ్లేషించగలుగుతాయి. జనరల్గా ఒక పొలాన్ని పైనుంచి చూస్తే అంతా ఒకేలా అనిపిస్తుంది. కానీ NDVI టెక్నాలజీ వాడితే ఆ పొలంలో ఏ మొక్క ఆరోగ్యంగా ఉంది, ఏ మొక్కకి జబ్బు చేసింది, ఎక్కడ నీళ్లు అందటం లేదు, ఇవన్నీ తెలిసిపోతాయి. అలాగే పురుగు మందు విషయం కూడా. సాధారణమైన డ్రోన్ పైలట్లు డ్రోన్ ఎగరేసి పొలమంతా మందులు పిచికారీ చేసేస్తారు. కానీ స్పెషలిస్టులు అలా ఒప్పుకోరు. వీళ్ళు పొలంలో ప్రతి మొక్క తాలూకా డేటా చదవగలుగుతారు. కాబట్టి పొలమంతా మందులు కొట్టకుండా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే కొట్టేలా డ్రోన్ని గైడ్ చేస్తారు. దీనినే మనం ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటాం. దీనివల్ల పురుగు మందుల వాడకం తగ్గి పంటలు మరింత బాగుంటాయి. అనుభవం ఉన్న ఇలాంటి స్పెషలిస్టుల్లో ఏడాదికి 8 నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వ్యవసాయమే అని సింపుల్గా తీసేయకుండా హైటెక్ విధానాలు అమలు చేస్తే ఆదాయమూ ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది. అయితే అగ్రిటెక్ అనేది సక్సెస్ ట్రాక్ మీదకి పూర్తిగా ఎక్కలేదన్నది నిజం. ఎందుకంటే ఐటీ ఉద్యోగాల లాగా ఇక్కడ నెల నెల ఫిక్స్డ్ జీతం ఉండదు. వాతావరణం బాలేకపోతే పనులు ఆగిపోవచ్చు. పైగా టెక్నాలజీ అన్నది మొదట్లో ఖర్చుతో కూడుకున్న విషయం. మన దేశంలోని రైతుల్లో 85% మంది చిన్న రైతులే. వీళ్ళు పెద్ద ఖర్చులు భరించలేరు.
ఉదాహరణకి ఒక రైతు డ్రోన్ ట్రైనింగ్ తీసుకొని లైసెన్స్ పొందాలనుకుంటే 30,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతోంది. అయితే ఇలాంటి వాటన్నింటికీ పరిష్కారం ఉంది. రైతులతో FPOలు ఏర్పాటు చేయడం. FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలన్నమాట. ఇలా అందరూ కలిసి చేస్తే ఖర్చులు కలిసి వస్తాయి. మన దేశంలో సహ్యాద్రి ఫార్మ్స్ లాంటి సంఘాలు ఇలాగే ఏర్పడ్డాయి. దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయంతో విజయం సాధించాయి. అగ్రిస్టాక్ అనేది కూడా మరో మంచి ఐడియా. టెక్నాలజీ సాయంతో రైతుల డేటాని ఒకే చోట చేర్చి వాళ్ళకి డైరెక్ట్గా సలహాలు, లోన్లు అందేలా చూడటం అన్నమాట. దీనివల్ల రైతులకి ఎంతో లాభం కలుగుతుంది. టెక్నాలజీ పట్ల భయం పోతుంది. ఇక వృధా నివారణ అన్నది మరో కీలకమైన పాయింట్. మన వ్యవసాయంలో వృధా ఎక్కువ. పండ్లు, కూరగాయలు ఎన్ని పండించినా సరైన స్టోరేజ్ లేక పాడైపోతూ ఉంటాయి. కాబట్టి కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీతో ఈ స్టోరేజ్ నెట్వర్క్ కూడా పెంచితే వ్యవసాయంలో లాభాలు కనిపిస్తాయి. ఏదేమైనా యువత అడుగుపెట్టడం వల్ల భారతదేశంలో వ్యవసాయం అనేది అగ్రి బిజినెస్గా మారబోతోంది. మరి టెక్నాలజీకి ప్రభుత్వ సపోర్ట్ తోడైతే ఫలితాలు తొందరగా వస్తాయి. అగ్రి బిజినెస్ మ్యాన్గా మారాలనుకునే హైటెక్ కుర్రాళ్ళ ఐడియాలు కూడా జతపడితే అద్భుతాలు జరగడంలో ఆశ్చర్యం లేదు. అప్పుడు ఇండియా ప్రపంచానికే అగ్రిటెక్ హబ్గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదండి అగ్రిటెక్ స్పెషల్ టెక్ టుడే. మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.